డియర్ స్టూడెంట్స్, వినపడుతుందమ్మా ప్రణీత? సార్ గుడ్ ఈవినింగ్ సార్, వినిపిస్తుంది ఓకే సార్. ఓకే ఓకే. ప్రభాకర్ రెడ్డి వినపడుతుందమ్మా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే. సిపిజెడ్ 2025 ఎకనామిక్స్ రాసేటువంటి విద్యార్థుల కోసం 2022 సిపిజెడ్ ఫస్ట్ ర్యాంకర్ అండ్ 10th ర్యాంకర్ ప్రభాకర్ రెడ్డి అండ్ ప్రణీత ఇద్దరిని మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం ఈరోజు క్లాస్కి రమ్మన్నాను. వాళ్ళతోని కొన్ని మాటలతో మీకు వినిపిస్తాను. ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి 2021లోనే మా దగ్గరికి వచ్చిండు. ఈజ్ బికమ్ స్టూడెంట్. తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్దేశంతో అక్కడ ఢిల్లీలో వండుకుంటూ మా కోచింగ్ సెంటర్కి రావడం. అయితే అప్పుడు బీకామ్ వాళ్ళకు ఛాన్స్ లేకుండే, అంటే ఎకనామిక్స్ ఉన్నటువంటి వాళ్ళకే ఛాన్స్ ఇచ్చిండ్రు. అప్పుడు 7th ర్యాంక్ వచ్చింది. అతను ఎలిజిబిలిటీ కాలే. 7th ర్యాంక్ వచ్చినా కానీ ఎకనామిక్ చేయడానికి అప్పుడు వీలు కాలేదు. ఎగ్జామ్ అయితే రాసిండు కానీ ర్యాంక్ అయితే వచ్చింది కానీ. అయితే ది వెరీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరైనా రాసుకోవచ్చు అని చెప్పేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా వచ్చినప్పుడు ఈ గాట్ ఫస్ట్ ర్యాంక్. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ జాయిన్ కావడం, సక్సెస్ఫుల్గా 2024 వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం. తర్వాత సివిల్స్ ప్రిపేర్ కావడం, తర్వాత గ్రూప్స్ ప్రిపేర్ కావడం, ఒకవైపు తన యొక్క ప్రయాణం సాగిస్తూనే ఈ మధ్య కాలంలోనే అది స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ వర్క్లో మేనేజర్గా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ నల్గొండ ఇండస్ట్రియల్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఈరోజు నా దగ్గరికి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వు మా క్లాసులోకి రావాలి, మా పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఎందుకంటే నా స్టూడెంట్స్ వాళ్ళ స్థాయి అనేటువంటి వాళ్ళు తెలిస్తే కనీసం వాళ్ళకు చదువు మీద కొంత ఇంట్రెస్ట్ వెళ్తున్న ఉద్దేశంతోని అతను రమ్మన్నాను. అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ కూడా ఆర్ట్స్ కాలేజీలో. అయితే ప్రణీత గురించి చెప్పాలంటే ఆమె వరంగల్ ప్రాపరు. ఈ ప్రభాకర్ రెడ్డిది నల్గొండ డిస్టిక్, నాంపల్లి మండలం దగ్గర చిన్న ఊరు. తర్వాత నేను విజిట్ చేసినటువంటి పింగ్లీ కాలేజ్ స్టూడెంట్ ప్రణీత. తర్వాత అప్పుడు 10th ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఆమె జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అయింది. తర్వాత ఐఐటి కూడా క్వాలిఫై, పిహెచ్డి కోసం. గౌతి కదా? సార్ అవును సార్, కాబట్టి గౌతి అయినా పోలేదు. నౌ షీఈ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. తర్వాత ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ కూడా రాసింది. దాదాపుగా 28 ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది రకరకాల జర్నల్స్లో. 28 జర్నల్స్ పబ్లిష్ చేయడం అంటే నాట్ ఏ జోక్. కాబట్టి అంటే ఒక హై అంబిషన్స్ ఉన్నటువంటి అమ్మాయిగా మొదటి నుంచి కూడా ఒక హై ప్రొఫైల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా దగ్గర కోచింగ్ వచ్చినప్పటి నుంచి కూడా అటువంటి పట్టుదలతో ఉంది. డెఫినెట్గా ఒక మంచి స్థానంలోకి వెళ్తుంది అనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా వచ్చినటువంటి ఒక 20 మెంబర్స్ రెగ్యులర్గా వస్తున్నారు. ఒక 35 మెంబర్స్ అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఫార్ మేము 5 టెస్ట్లు, అంటే ఫస్ట్ మీకు పెట్టినట్టుగానే అవే ఎగ్జామ్స్ని ఫస్ట్ టెస్ట్, సెకండ్ అండ్ 5th టెస్ట్ వరకు మామూలుగా దాని యొక్క వెయిటేజ్ పెంచుకుంటూ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రాండ్ టెస్ట్లు పూర్తి చేసుకున్నాం. ఇంకొక 3 గ్రాండ్ టెస్ట్లు, అంటే 3rd గ్రాండ్ టెస్ట్, ఫైనల్ గ్రాండ్ టెస్ట్, స్పెషల్ గ్రాండ్ టెస్ట్ ఇంకొక 3 మిగిలినాయి. రేపు ఒకటి అయిపోతే ఇంకొక 2 మిగులుతాయి. మన యొక్క షెడ్యూల్ ఏంటంటే 4th నాడు ఎకనామిక్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫస్ట్ వరకల్లా దీన్ని క్లోజ్ చేసేసి సెకండ్ నాడు ఒక వెల్లెక్టరీ ఫంక్షన్ లాగా, మీటింగ్ లాగా దీన్ని ఒక మీటింగ్ ఎవ్రీ ఇయర్ లాగా పెట్టుకొని
తర్వాత వాళ్ళకు కంప్లీట్ ఒక డే రెస్ట్ తీసుకోమని చెప్పేసి థర్డ్ నాడు ఆ, ఎప్పటిలాగా మేము అందరూ చెప్తున్నట్టుగానే మనకు మన మైండ్ మీద ఒత్తిడి లేకుండా ప్రెషర్ కాకుండా మీరు సెకండ్ వరకల్లా ఏం చదువుతారో చదవండి. థర్డ్ నాడు మాత్రం మీ యొక్క మెంటల్గా బ్యాలెన్స్గా ఉండాలంటే రెస్ట్ ఇవ్వండి. ఫోర్త్ నాడు మీరు సరైన సమయానికి సెంటర్ చేరుకోమని చెప్పాము వాళ్ళకు. అయితే లక్కీగా ఏంటంటే ఇవాళ ప్రభాకర్ రెడ్డి రావడం మన ఇంటికి, వెంటనే ప్రణీత్తో కాంటాక్ట్ చేయడం, మీరిద్దరూ క్లాస్కి వచ్చి గూగుల్లో జాయిన్ అయ్యి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్, తర్వాత ఎంఏ ఎకనామిక్స్లో మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్టు మంచి చెడ్డ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకు అది యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని వెల్కమ్ చేయటం క్లాస్కు అటెండ్ కమ్మని చెప్పాను. వెల్కమ్ టు ప్రభాకర్ రెడ్డి అండ్ ప్రణీత. మరి మా స్టూడెంట్ కోసం, అంటే ఇప్పుడు సిపి జెట్ రాస్తున్నటువంటి వాళ్ళ కోసం ఆ, దీంట్లో ఇప్పటికున్నటువంటి ర్యాంక్స్ కూడా మంచి, అంటే 80% ఎబో వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారు. ఆ, తర్వాత ఇంకొక 2 3 ఎగ్జామ్స్ వరకల్లా వాళ్ళ యొక్క స్థాయిని మనం అసెస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటిలాగే అంటే ఆ, మనకు ఆన్లైన్ బేస్ అయిన తర్వాత రికార్డింగ్, తర్వాత అట్లాగే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం మన ఎగ్జామినేషన్ కండక్షన్ చేసేటువంటి విధానం, తర్వాత వాళ్ళ మార్క్స్ని ట్యాబ్లేషన్ చేసి వాళ్ళకు ఒక రిజల్ట్ ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ప్రభాకర్ మన ఇంటికి వచ్చినప్పుడు అదే మీ యొక్క మార్క్స్ అవన్నీ కూడా ట్యాబ్లేషన్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే అంతా కూడా సాఫ్ట్వేర్లో డెవలప్ చేసినటువంటిది. మేము ఇది కూడా ఎక్సెల్ అప్లోడ్ చేయడం తప్పిస్తే దాంట్లో సింగిల్ వర్డ్ కూడా మార్చడానికి అవకాశం లేదు. క్వశ్చన్ పేపర్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత స్టాండర్డ్ విషయానికి వచ్చినట్లయితే ఆ, మీరు సిపి జెట్ మీకు పెట్టేటువంటి మెయిన్ ఎగ్జామ్స్ కానీ, మనం ఇక్కడ రాసేటువంటి ఎకనామిక్ సబ్జెక్టు కానీ బేరీజ్ వేసుకుంటే ఆల్రెడీ రాసినటువంటి వాళ్ళు, మంచి ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ అనుభవాల్ని మీతో పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా ప్రణీతని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. గుడ్ ఈవినింగ్. సో నేను పింగిల్ కాలేజ్లో డిగ్రీ చేసినాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే ఆ, మన మీనేర్ సార్ని కలవడం జరిగింది. అప్పుడే నేను కోచింగ్ కూడా జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఉస్మానియాలో జాయిన్ అవ్వడానికి సార్ పెట్టే ఎగ్జామ్స్ అన్నీ సరిపోతాయి. సార్ ఇచ్చిన పీడిఎఫ్స్, సార్ ఇచ్చిన ఎగ్జామ్ చదువుకుంటే విల్ గెట్ లైక్ 10th ర్యాంక్ అయితే ఈజీగా వస్తుంది. అట్లీస్ట్ క్యాంపస్లో సీట్ అయితే పక్కా వస్తుంది అదన్నీ ఫోకస్ చేస్తే. ఇప్పుడు మీరు క్యాంపస్లో జాయిన్ అయినాక క్యాంపస్ నుంచి మనకి ఏదైనా జాబ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం క్యాంపస్ మనకి ఏమి ఇవ్వదు. క్యాంపస్లో ఉన్న ఫ్యాకల్టీ అస్సలు మంచిగా ఉండరు. మన ఫ్యాకల్టీ ఎట్లా అంటే ఈవెన్ గ్రాడ్యుయేషన్లో మన ఫ్యాకల్టీ బాగుండేనేమో అన్న సిచ్యువేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ అన్ని బేసిక్స్ వచ్చేసి ఉంటాయి. మనం వినయ్ సార్ పీడిఎఫ్స్ అన్ని చదువుకొని ఉంటే ఆల్మోస్ట్ అన్ని బేసిక్స్ కవర్ అవుతాయి. మనం ఆల్రెడీ ఉన్న ప్రిపరేషన్ని బ్రేక్ చేయకుండా దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తే ఏదో ఒక జాబ్ రావడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత మనం ఎంఏ తర్వాత బయటకు వచ్చినాక జాబ్ కోసం, లేకపోతే మళ్ళీ అప్పుడు వెంటనే చదువుకోవడం స్టార్ట్ చేస్తే 2 years గ్యాప్ వల్ల మొత్తం కొత్తగా ఉంటుంది అండ్ చదవలేము కూడా. సో నన్ను సార్ ఏం అడిగినారు అంటే ఆపర్చునిటీస్ ఏముంటాయి ఎకనామిక్స్లో అని చెప్తే బాగుంటుంది అని అన్నారు. నేను ఒక చిన్న పీపీటీ లాగా చేసిన, అది స్క్రీన్ షేర్ చేస్తాను నేను ఒక్క నిమిషం. నీకు స్క్రీన్ షేర్ అంటే నేను కోస్ట్ ఇస్తే వస్తుంది. సరే ఇవ్వండి. కోస్ట్ ఇస్తాను ఫస్ట్. సార్ నేను మాట్లాడే అకౌంట్ కాకుండా ఇంకొక అకౌంట్ ఉంది కదా సార్, దానికి ఇవ్వండి. ఎక్కడ అకౌంట్ ఉంది? 2 ఉన్నాయి ప్రణీత అని, నేను చేంజ్ చేస్తా ఒకటి నేను. నువ్వు ప్రణీత్ అని వచ్చింది కదా, దానికి కోస్ట్ ఇచ్చిన చేయబెట్టినావు కదా, అదేనా? అదే సార్. దీనికి ఏమంటున్నారు? ఆ, ఓకే, ఓకేనా? చూడు,
రెండింటికి ఇచ్చాను. వచ్చింది సార్. నేను స్క్రీన్ షాట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ అయితే గేట్ ఎగ్జామ్ ఉంటుంది. గేట్ ఎగ్జామ్ ఏంటంటే యాక్చువల్లీ అది డిగ్రీ తర్వాత పీజీ కోసం రాయాల్సిన ఎగ్జామ్. కాకపోతే ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నా అంటే గేట్ ఒకవేళ మనం గేట్ క్లియర్ చేసి ఉంటే పిఎస్యూస్ అని ఉంటాయి, పబ్లిక్ అథారిటీస్. అవి ఎలా అంటే అందులో గేల్, ఆ, ఇంకా చాలా వరకు ఉన్న గవర్నమెంట్ అథారిటీస్ ఏవేవైతే ఉంటాయో అందులో వాళ్ళు జస్ట్ గేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటే వాళ్ళు అందులో తీసుకుంటారనమాట ఇంటర్వ్యూతోని. సో మీరు ఎట్లా ఈ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే గేట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఉంటే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది పిఎస్యూస్లో జాయిన్ అవ్వడానికి. అండ్ పిఎస్యూస్లో మనం జాయిన్ అయితే ఫస్ట్ థింగ్ మనకి శాలరీ అరౌండ్ 1 lakh నుంచి 1,50,000 వరకు ఉంటుంది. సో ఇది ఒక ఫస్ట్ ఆపర్చునిటీ. మనకి డిగ్రీ అయిపోగానే ఇదే ప్రిపరేషన్ తోటి గేట్ ఎగ్జామ్ పీజీ కోసం కాకపోయినా జస్ట్ పిఎస్యూస్కి మనం ఎంటర్ అవ్వడానికి జాయిన్ అయితే గేట్ ఎగ్జామ్ ఒకటి హెల్ప్ అవుతుంది. దాని సిలబస్ కూడా సేమ్, ఇక్కడ ఇచ్చిన సిలబస్ లిస్ట్ కూడా ఈ టాపిక్స్ ఉంటాయి. జస్ట్ మనకి కొత్తగా ఏది ఉంది అంటే మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్. ఆ 2 యూనిట్స్ వదిలేసినా కూడా మిగతా 7 యూనిట్స్ తోటి సరిపోతుంది క్లియర్ చేయడానికి. ఇది క్లియర్ అయ్యి పెట్టుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్, పిఎస్యూస్లో జాయిన్ అయ్యే ఆప్షన్ ఇక్కడ ఒకటి వస్తుంది. నెక్స్ట్ యూజీసీ నెట్. ఈ యూజీసీ నెట్ అనేది ఫస్ట్ ఇయర్లో రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉండదు, సెకండ్ ఇయర్లో మీరు రాయొచ్చు. యూజీసీ నెట్ కానీ లేకపోతే సెట్ కానీ మీరు క్లియర్ చేసి ఉంటే ఫస్ట్ ఆప్షన్ జేఎల్, డిఎల్ ఈ రెండింటికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంకొకటి యూజీసీ నెట్లో పిహెచ్డి, నెట్ అండ్ జేఆర్ఎఫ్ అని 3 ఉంటాయి. పిహెచ్డి క్లియర్ చేస్తే మనం మనం నార్మల్గా ఏ కాలేజ్లో అయినా పిహెచ్డి జాయిన్ అయిపోవచ్చు. నెట్ క్లియర్ చేస్తే మనం ఎయిదర్ ప్రైవేట్లో జాయిన్ అవ్వచ్చు టీచింగ్కి, లేకపోతే గవర్నమెంట్లో జాయిన్ అవ్వాలంటే డిఎల్ నుంచి జాయిన్ అవ్వచ్చు. జేఆర్ఎఫ్ అంటే జేఆర్ఎఫ్తో ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది. అది జాయిన్ అయినాక మనకి పీజీ అయిపోయిన వెంటనే పిహెచ్డి జాయిన్ అవ్వాలి అనుకుంటే జేఆర్ఎఫ్ తోటి అమ్మాయిలకైతే 49,000 వస్తుంది, అబ్బాయిలకైతే 45,000 స్టైఫండ్ వస్తుంది. సో మనం ఇక్కడ పిహెచ్డి కంప్లీట్ చేయొచ్చు. పిహెచ్డి తర్వాత మనకి డాక్టరేట్ వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. ఈ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి ఇంకా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అని ఉంటుంది. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అట్లాంటి పెద్ద పోస్టులకి ఐఏఎస్ యూపీఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. అట్లాంటి ఎగ్జామే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. ఈ రెండింటికి సిలబస్ మొత్తం సేమ్ ఉంటుంది, కాకపోతే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్లో ఒక పేపర్ ఎక్స్ట్రా ఎకనామిక్స్ ఉంటుంది. సో ఇదే ఎకనామిక్స్ ప్రిపరేషన్కి మనం కొంచెం సోషల్ అంటే జియోగ్రఫీ, హిస్టరీ అవి చదువుకొని ఉంటే యూపీఎస్సీ రాయొచ్చు, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ కూడా రాయొచ్చు. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్తో బెనిఫిట్ ఏంటంటే మనం హిస్టరీ, జియోగ్రఫీ ఇవేం చదవద్దు అనుకుంటే ఓన్లీ ఎకనామిక్స్ తోటి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ రాయొచ్చు. మనకి ఇందులో కూడా ఐఏఎస్కి ఈక్వల్ పోస్టే వస్తుంది. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్లో 3 లెవెల్స్ ఉంటుంది ఎగ్జామ్. ఒకటి ప్రిలిమ్స్, ఒకటి మెయిన్స్, ఒకటి ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ బేసిక్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, మైక్రో, మ్యాక్రో సేమ్ అవే మన సిపిజెట్ సిలబసే, అది ప్రిలిమ్స్లో ఉంటుంది. సిపిజెట్ లెవెల్ సరిపోతుంది కూడా ప్రిలిమ్స్కి. మెయిన్స్కి సేమ్ సిలబస్ కాకపోతే కొంచెం డెప్త్ ఉంటుంది, దాన్ని మనం రాయాలి. ఆప్షన్స్ ఆబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్ ఉంటుంది. అది ఇండియన్ ఎకనామిక్ సర్వీస్లో మెయిన్స్. ఈ 2 లెవెల్స్ క్లియర్ చేస్తే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఐఏఎస్ లెవెల్కి ఈక్వల్ పోస్ట్ ఐఆర్ఎస్, రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అట్లాంటి పోస్ట్ వస్తాయి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్తోని. ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇది హైయెస్ట్ లెవెల్ జాబ్. ఇంకా దీనిలో శాలరీ కూడా అరౌండ్ 2 lakhs వరకు ఉంటుంది. ఇది ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. దాని తర్వాత నాబార్డ్, సెబీ, ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని పిఎఫ్ఆర్డిఏ, ఇంకొకటి ఆర్ఆర్బి. ఈ 4 బ్యాంక్స్ లాంటివి. ఇవి నాబార్డ్ బ్యాంకే, సెబీ బ్యాంకే, ఆర్ఆర్బి బ్యాంకే. ఈ పిఎఫ్ఆర్డిఏ అనేది పెన్షన్ ఫండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో మనం దీనికి బేసిక్ ఇంగ్లీష్ చదువుకొని లేకపోతే బేసిక్ మ్యాథ్స్, మన బేసిక్ మ్యాథ్స్ ఉన్న ఇంగ్లీష్ మంచిగా ఉండి ఈ 9 సబ్జెక్ట్స్ మన సిపిజెట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే ఈ ఫోర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా
మనకు జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇవన్నీ గవర్నమెంట్ జాబే. అన్నిటికీ ₹1,00,000 తక్కువ అయితే శాలరీ ఉండదు. మినిమం 1,00,000 ఇవన్నిటికి, నాబార్డ్కైనా, సెబీకైనా, ఈ పెన్షన్ ఫండ్ అథారిటీకైనా, ఆర్ఆర్బీకైనా. అయితే ఈ పెన్షన్ ఫండ్ డెవలప్మెంట్ అథారిటీలో ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే, జేఆర్ఎఫ్ క్లియర్ చేసి ఉంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఈ ఎగ్జామ్ ఉండదు, ఏమి ఉండవు, డైరెక్ట్ జేఆర్ఎఫ్ క్లియర్ చేసి ఉంటే ఇంటర్వ్యూతోని మనల్ని తీసుకుంటారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, దానికి శాలరీ కూడా 1.5 lakhs ఉంది. పిఎస్యూస్ గేట్ తోని క్లియర్ చేస్తే PSUs లో జాబ్ వస్తుంది. నెక్స్ట్ ప్రొఫెసర్, మనం ప్రొఫెసర్ అవ్వాలి అని అంటే జేఎల్ కానీ డిఎల్ కానీ క్లియర్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్లో అవ్వాలంటే ప్రైవేట్లో తీసుకుంటారు, కానీ ఓన్లీ నెట్, యూజీసీ నెట్లో నెట్ కానీ జేఆర్ఎఫ్ కానీ క్లియర్ చేసి ఉంటే ప్రొఫెసర్గా బయట తీసుకుంటారు. అండ్ నాట్ జస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్, మనకి ఐఐటీస్లో కూడా ప్రొఫెసర్గా అవ్వచ్చు. ఐఐటీస్లో ప్రొఫెసర్ అవ్వాలి అంటే జేఆర్ఎఫ్ క్లియర్ చేసి ఉండాలి. ఇంకా ఎకనామిస్ట్ అనేవి ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో తీసుకుంటారంటే, ఇప్పుడు హైదరాబాద్లో చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. స్టాక్స్ ఇంకా ఆ, ఏమంటారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పి ట్రేడింగ్ని మేనేజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అందులో వాళ్ళకి ఎకనామిస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అట్లాంటి వాటిలలో ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న చాలా వరకు సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ డెలాయిట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, పీడబ్ల్యూసి కానీ, ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళ డేటా అనాలిసిస్ చేయడానికి వాళ్ళకి ఒక ఎకనామిస్ట్ కావాలి. అయితే అందులో మన రోల్ ఏంటి అంటే ట్రేడింగ్ మేనేజ్మెంట్ చేయడము, ఎక్కడ ఇన్ఫ్లేషన్ వస్తుంది ఆ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ చేయడం, ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ని అనలైజ్ చేసి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే బాగుంటుంది అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీస్కి మనం ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండడం, ఇట్లాంటి రోల్స్ ఎకనామిక్స్ తర్వాత చేయొచ్చు. సో ఇవన్నీ ఆ, ఉన్న ఆపర్చునిటీస్. అయితే ఈ ఆపర్చునిటీస్తోని మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ఆపర్చునిటీస్ని మనం అవైల్ చేసుకోవడానికి నెక్స్ట్ 2 years ఉస్మానియాలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ గేట్, సెట్, నెట్, ఈ 3 ఎగ్జామ్స్ క్లియర్ చేసేసినాక, నెట్ వచ్చేసింది నాకు, సెట్ వచ్చేసింది నాకు, గేట్ వచ్చేసింది నాకు అని అనుకున్నప్పుడు ఖాళీగా ఉండకుండా పేపర్స్ పబ్లిష్ చేసుకోవాలి. ఎందుకు పేపర్స్ పబ్లిష్ చేసుకోవాలి అని అంటున్నా అంటే, మొన్న రీసెంట్గా ఒక జియో ఇచ్చింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. అందులో ఏముంది అంటే పేపర్ పబ్లిష్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా 5 marks డిఎల్ డిఎల్ కోసం. సో ఎక్కడైనా పబ్లికేషన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈవెన్ పిహెచ్డి కూడా మనం ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ చూసేది మినిమం ఎలిజిబిలిటీ 2 publications. ఈవెన్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి కూడా ఎలిజిబిలిటీ 2 publications. ఇప్పుడు ట్రెండింగ్ అంతా రీసెర్చ్ చుట్టే జరుగుతుంది. సో పబ్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి అంటే ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో వాళ్ళకి కష్టం అవుతుంది పబ్లికేషన్ చేయడం. కానీ ఫస్ట్ నుంచే డే 1 నుంచి పబ్లికేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినాక, ఉస్మానియాకి వెళ్ళినాక డిపార్ట్మెంట్ లైబ్రరీలో చాలా వరకు పబ్లికేషన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. అవన్నీ చూసి మీకు అర్థమవుతుంది ఎట్లా పబ్లిష్ చేయాలనేది. ఒకవేళ అర్థం కాకపోయినా మనం ఫ్యాకల్టీని అడిగినా, మినేసర్ని అడిగినా, ఎవరిని అడిగినా వాళ్ళు రెడీగా ఉంటారు పబ్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అట్లీస్ట్ పీజీలో ఉన్న 2 yearsలో అట్లీస్ట్ ఒక 2 publications అయ్యేలాగా చూసుకోండి. సో దట్ మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఉన్నప్పుడే సెట్, నెట్, గేట్ ఈ 3 క్లియర్ చేసిందంటే బయటకు వస్తే ఏదో ఒక ఆపర్చునిటీ అయితే పక్కా ఉంటుంది. అండ్ వీలైతే ఇవన్నిటితో పాటు బేసిక్ ఇంగ్లీష్ అంటే గ్రామర్ ఉంటుంది కదా, టెన్సెస్ అట్లాంటివి, బేసిక్ ఇంగ్లీష్, ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ అని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఉంటుంది. అవి 2 కూడా అక్కడ ఉన్నప్పుడు కంప్లీట్ చేస్తే బయటకు వచ్చినాక ఏ ఎగ్జామ్ రాయడానికైనా కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఉస్మానియాకి వెళ్ళగానే చిల్ అవ్వకుండా కొంచెం కొన్ని కొన్ని డేస్ చిల్ అవ్వండి, కొన్ని డేస్ ఎంజాయ్ చేయండి. దాని తర్వాత ఇవి కనుక మనం చేసుకుంటే ఉస్మానియాకి వెళ్ళినందుకు మనం న్యాయం చేస్తాం. లేకపోతే ఉస్మానియా నుంచి వచ్చినాక యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది లైఫ్. సో ఉస్మానియాకి వెళ్ళినాక ఇది మాత్రం చేయకపోతే క్యాంపస్లో సీటు తెచ్చుకొని వేస్ట్. సో అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. విన్నారు కదా, ఇప్పుడే మీకు ప్రణీత తమ యొక్క అనుభవాల్ని స్పష్టంగా చెప్పింది.
అనుభవాలు చెప్పడం అంటే ఆ, మామూలుగా ఏదో అల్లాటప్పాయిగా పోయి క్యాంపస్లో ఉండకుండా కష్టపడి ఆ ఉన్నటువంటి 2 ఇయర్స్లో మీకు సెట్ నెట్ ఇటువంటివి కంప్లీట్ చేసుకుంటే ఆ ఉన్న మంచి అమూల్యమైనటువంటి పీరియడ్ ఏదైతే ప్రిసెస్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ని ఒక మాటలు అంటే గోల్డెన్ పీరియడ్ అది ఎంజాయ్ చేస్తే చిల్ కాకుండా దాన్ని అంటే మొత్తం రెస్ట్ తీసుకోకుండా ఆటపాట కాకుండా ఎవరైతే కష్టపడ్డారో తప్పకుండా ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఆ, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రణీత తన యొక్క ఎక్స్పీరియన్స్ని ఆమె జేఆర్ఎఫ్ కూడా క్లియర్ చేసి మామూలుగా జేఆర్ఎఫ్ దొరికిన పిహెచ్డి జాయిన్ అవుతారు. కానీ పిహెచ్డి జాయిన్ కాకుండా సివిల్స్ ప్రిపేర్ కావడం ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కు ప్రిలిమ్స్ అండ్ మెయిన్ టెస్ట్ కూడా రాసింది. ఇతని షార్ట్ పీరియడ్లో ఆమె హోప్ ఉంది. దాంట్లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి మంచి జాబ్లో స్థిరపడతాను ఆశిద్దాం. మరి 2022 ఫస్ట్ ర్యాంకర్ ప్రభాకర్ రెడ్డి నల్గొండ డిస్టిక్ నాంపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ఆ నేపథ్యం అతనిది. అతను కూడా సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఢిల్లీలో ఉన్నప్పుడే మన దగ్గర కోచింగ్ కూర్చుండు. అతని అనుభవాన్ని కూడా 2 మాటల్లో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ప్రభాకర్ రెడ్డి. వినపడదా ప్రభాకర్ రెడ్డి? ఉన్నాడా ప్రభాకర్ రెడ్డి? వినపడదు సార్, వినపడదు సార్. ఓకే ఓకే. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అది నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ ప్రిపరేషన్ ఎట్లా చేయాలో కొంచెం కొన్ని టిప్స్ చెప్పినాక చెప్తా. మిగతా చెప్తా. ఫస్ట్ మీరు ఉన్న 8 టెస్టులను ప్రాపర్గా వాడుకోండి. ఆ 8 టెస్టులని ఇప్పుడు మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా ఇంకా హోప్ వదులుకున్న వాళ్ళు ఇప్పుడు 180 మెంబర్స్ అని చెప్పిండు కదా సారు. దాంట్లో కూడా ఇంకా కొంతమంది అదే ప్రాపర్గా టెస్టులు రాయకుండా ఉంటుంటారు కదా. అందరూ ఆ 8 టెస్టులని ప్రాపర్గా ఉన్న 800 బిట్లని ప్రాపర్గా మళ్ళీ ఒకసారి చదివితే పక్కా అది పక్కా 80% మార్కులకి అదే సాధిస్తుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు మాకైనా మీకైనా ఇప్పటి వరకైనా ఆ క్వశ్చన్స్ అనేవి ఏం మారలేదు. ప్రాపర్గా సార్ మస్తు రీసెర్చ్ చేసి దాంట్లో మస్తు టైం ఇన్వెస్ట్ చేసి ఆ క్వశ్చన్స్ తయారు చేసిండు. సో ఇప్పటికైనా ఎవరికన్నా కొంచెం నెగిటివ్ థాట్ ఐ మీన్ ఇంకా అదే వస్తుందా రాదా అనే డౌట్ ఉంటే ఒక్కసారి ఆ 800 క్వశ్చన్లు ప్రాపర్ కూర్చొని ఇప్పుడున్న టైంలో ప్రాపర్గా ఒక హాఫ్ డే ఒక్కొక్క పేపర్కి ఇచ్చుకుంటూ ప్రాపర్ టెన్ చదివితే టెన్ 80 టెన్ మార్క్స్. 10 టెస్టులు మొత్తం 10 మీకున్నప్పుడు 8 కానీ 10. ఆ 10 టెస్టులు ఉన్న 1000 క్వశ్చన్లు ప్రాపర్గా అదే ఇప్పుడు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు గున్నార్ మిర్దల్ ఏషియన్ డ్రామా ఎవరు రాశారంటే గున్నార్ మిర్దల్ ఇట్లా. సో ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని కొన్ని ఐ మీన్ థియరీలు ఇప్పుడు సపోజ్ ఆలిగోపలి ఇట్లాంటి థియరీలు ఒకసారి ఆ క్వశ్చన్ చూసి వెనకకు పోయి ఆ థియరీ చూసుకున్నా సరిపోతుంది. చాలా ప్రాపర్ సరిపోతుంది. ఆల్మోస్ట్ 80 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఇంకోటి కెరీర్ ఆపర్చునిటీస్ ఇందాక ప్రణీత చెప్పిన దానికి నేను ఒకటి యాడ్ చేస్తాను. ఆర్బీఐలా డిఈపిఆర్ అని ఒకటి ఉంటుంది. అది ఓన్లీ ఎంఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకే ఇస్తారనమాట. సో దానికి కూడా జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ప్లస్ ఈ ఎకనామిక్స్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. ఆ, అదే ఎకనామెట్రిక్స్ ఉంటుంది కానీ ఎకనామెట్రిక్స్ అంత అవసరం లేదు. జస్ట్ ఈ బేసిక్ సబ్జెక్ట్ చదువుకున్న మాక్సిమం మార్క్స్ వస్తాయి. దానికి కావాల్సి 50% మార్క్స్. అంతే సార్. ఓకే ఓకే రైట్ సార్. సరే. ఓకే, ఒక్క నిమిషం. సార్ మాట్లాడు ప్రభాకర్ రెడ్డి. పిన్ రిమూవ్ చేస్తా. సార్ ఓకే.
స్టూడెంట్స్ విన్నారు కదా, 2022 ఎంట్రన్స్ బ్యాచ్ సంబంధించినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని మీరు విన్నప్పుడు కొంతలో కొంతమంది డ్రాప్ అవుట్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ డ్రాప్ కనుక అయ్యేటట్టుంటే వెంటనే దాన్ని పైకి తీసుకుపోవడానికి హైక్ చేయడం కోసం ఒక ప్రయత్నం చేశాం. అనుకోకుండా ఈరోజు ప్రభాకర్ రెడ్డి మా ఇంటికి రావడం, ప్రణీతను కూడా మేము లెక్కలో తీసుకోవడం, క్లాస్మేట్స్ కాబట్టి ఆ సమాచారాన్ని తీసుకొని వెంటనే ఫోన్ చేయడం, తర్వాత మళ్ళీ 7:30కి జరిగేటువంటి క్లాసులో మీకు షెడ్యూల్ ప్రకారం వాళ్ళిద్దరితో మాట్లాడిస్తే కొంతలో కొంత మీరు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ కావడానికి పనికొస్తున్న ఉద్దేశంతో వాళ్ళని వెల్కమ్ చేశాను. అయితే ముఖ్యంగా రేపు మళ్ళీ మార్నింగ్ 9:30కి మీకు థర్డ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రిపరేషన్కు ఇక్కడ మీకు ఏదో బిట్లు చెప్తామని లేకపోతే క్లాస్ చెప్తామని కాకుండా జస్ట్ మోటివేట్ యువర్ కాన్ఫిడెన్స్ అని దాన్ని ముందు తీసుకుపోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు భాగంగా ఇది మేము చేస్తున్నాము. అయితే దీంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో. దాంట్లో ముఖ్యంగా లోకేష్, తర్వాత మానస, తర్వాత ఇంకొకటి నాగవర్ష, అట్లాగే అంటే వచ్చిన వాళ్ళది అంటే అన్విత, ఇంకెవరు సౌజన్య కూడా పర్లేదు, అజయ్. అజయ్ ఇది మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కదా? Yes, sir. ఓకే ఓకే Yes, sir. ఓకే 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 ఓకే. తర్వాత ఐష్ ఇషాక్ ఉన్నటువంటి, తర్వాత భావ్ సింగ్ కూడా రెగ్యులర్ రాలే కానీ మార్కులు మంచిగా వస్తున్నాయి చూశాను. తర్వాత ఇంకా రెగ్యులర్గా వచ్చేటువంటి స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు మానసులు ఉన్నారు. అయితే మనకు ఒక 30 రేష్మా, నువ్వు ఎగ్జామ్ రాసినావమ్మా? గ్రాండ్ టెస్ట్ ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. అవును సార్, ఫస్ట్ ఇది రాయలేను. రాయాలి మీకు కదా, message రాయాలి. చేశాను. అదే నువ్వు గ్రాండ్ టెస్ట్ రాకపోతే నేను అసెస్ చేయలేను, రాసేయాలి. నీకు ఎందుకు ఏమైనా స్ట్రక్ అయినావా దాంట్లో? అవును సార్, అది ఓపెన్ అవ్వట్లేదు సార్. ఓపెన్ మీకు అయిపోతే నాకు ఫోన్ చేయమని చెప్పాను కదమ్మా. అంటే దీంట్లో వైఫై మాత్రమే ఉంది సార్, రీఛార్జ్ బ్యాలెన్స్ లేదని మెసేజ్ చేశాను సార్, కానీ మీరు చూడలేదు. నాకు మెసేజ్ చేయొద్దు, ఓకే సార్. కాల్ చేయాలి. నీకు 2 సార్లు కాల్ చేశాను, నువ్వు ఎత్తలేదు. లేదు నువ్వు సార్, ఒకసారి ఆ? చేశారు సార్, నేను రిటర్న్ కాల్ చేసే లోపు కట్ అయిపోయింది. సరే నేను నా 2 సార్లు కాల్ వచ్చింది కానీ నీకు ఒక్కసారే వచ్చింది సార్. ఒక్కసారి 2 సార్లు చేసి చూసుకో, నీ మిస్ కాల్ ఉంటుంది. సరే, అది నాకు కంప్లీట్ చేయి. నైట్ చేస్తావా? ఎస్ సార్. నీకు ఎన్ని మార్కులు వస్తే నేను చూడను, దాన్ని కంప్లీట్ కట్ చేస్తాను. ఎందుకంటే అది ఓపెన్ ఓకే. కావాలి పేపర్ నీకు అది. అవును సార్, రివిజన్ ఓకే. కోసం. ఇంకెవరన్నా? స్నేహ ఓకే, విక్రమ్ రాసిండు. విక్రమ్ నువ్వు కూడా రాసినావా మొత్తం మిగతా అన్ని గ్రాండ్ టెస్ట్ లో? విక్రమ్ సార్ ఒకటి సెకండ్ గ్రాండ్ టెస్ట్ ఉంది, ఇవాళ రాస్తా సార్. రాసే మొత్తం. నాకు రేపు థర్డ్ గ్రాండ్ టెస్ట్ వీనైంది కాబట్టి పెండింగ్ గ్రాండ్ టెస్ట్లు ఉండొద్దు, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్ ద వే 2022 ర్యాంకర్స్తో ఎందుకు మాట్లాడించానంటే, మీరు అక్కడ పోయి కొత్తగా నేర్చుకునేది ఉంది, ఇక్కడ స్టాండర్డ్గా నేర్చుకోండి. ఇక్కడనే ఆమె ప్రణీత క్లియర్గా చెప్పింది. మీరు ఉస్మాన్ యూనివర్సిటీ పోయిన తర్వాత ఏదో గొప్పగా ఊహించుకొని ఏం పోకండి, మీకు బేసిక్స్ అని ఇక్కడ రావాలి, మీరు చదువుకోవాలి అంతే. క్యాంపస్లో సీట్ రావడం అంటే మీకు అక్కడ ఒక పొజిషన్, ఒక స్థావరం ఏర్పడుతుంది. ఆ గ్రౌండ్ మీరు గేమ్ ఆడడానికి గ్రౌండ్ దొరుకుతుంది కానీ గేమ్ ఆడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళు క్యాంపస్లో వండుకుంటూ రకరకాల గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. మనకు జాబ్ రావడం అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి జాబ్ ఓరియంటేషన్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా చాలా రకాలుగా ఉన్నటువంటి అవకాశాలని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. మరి
మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి రేపు మార్నింగ్ థర్డ్ గ్రాండ్ టెస్ట్ మిగులుతుంది. ఇంకో 2 టెస్టులు ఉంటాయి. మనకు ఫస్ట్ నాడు రోజుల్లో అన్ని టెస్టులు అయిపోతాయి. అప్పుడు రోజుల్లో మీరు ఏమైనా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కానీ సబ్జెక్ట్ డౌట్స్ కానీ ఇటువంటి ఉంటే మీరు వెంటనే రెక్టిఫై చేసుకోండి. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత రేపు తీసుకున్న క్లాస్లో మనకు మీకు ఒక టైం టేబుల్ కూడా ఇచ్చాను. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అయినప్పుడు ఫస్ట్ టెస్ట్ పేపరు అండ్ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ రెండింటిని అయిపోవాలి. సెకండ్ గ్రాండ్ టెస్ట్ అప్పుడు సెకండ్ టెస్ట్ ఒకటి ఉంది. మామూలుగా స్టార్టింగ్లో పెట్టినటువంటి 5 టెస్టులు ఈ గ్రాండ్ టెస్ట్లకు జాయిన్ చేసుకుంటూ ప్రిపేర్ కాండి అని చెప్పాను. తర్వాత దాంట్లో వచ్చినటువంటి లెక్కలు ఒక నోట్బుక్లో చేసుకొని పేపరు సిబిటి నెంబరు అండ్ దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్స్ అన్ని వేసుకొని దాదాపుగా ఒక 80-90 లెక్కలు అవుతాయి. అన్ని డిఫరెంట్ మోడల్స్ సూత్రాలన్నీ కూడా ఫ్రేమ్ చేసుకోమని చెప్పాను. బుక్స్ అండ్ అథర్స్ కూడా స్పూన్ ఫీడింగ్ కాకుండా దాంట్లో ఉన్నటువంటి పికప్ చేయండి. ఒక అమ్మాయి మానస అనుకుంటా, అమ్మాయి ఒక దగ్గర ఒక 50 పుస్తకాలు రాసింది. ఒక 2-3 పుస్తకాలు అడిగితే అడుగుతారు. తర్వాత హూ ఈజ్ ఓఈ అనేటువంటి దాంట్లో లేటెస్ట్గా ఆర్బీఐ గవర్నర్ కానీ సెబీ చైర్మన్ కానీ ఇటువంటి కూడా అడుగుతుంటారు. అవి కూడా మీకు శాంపుల్గా క్వశ్చన్లో మీకు వేస్తారు. మీకు క్వశ్చన్ పేపర్ అటెండ్ చేసినప్పుడు మీకు వెంటనే కరెక్ట్ ఆన్సర్ ఏదనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ తప్పు చేసిండ్రో మీరు వెంటనే మీరే దాన్ని బేరీజు వేసుకోండి. ఇక వాటి కుప్ప పెట్టుకొని నేను తర్వాత చదువుతా అంటే మీరు ఎప్పుడు చదవలేరు. చదవటం అంటూ జరిగితే వెంటనే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు పేపర్ ఓపెన్ చేస్తూనే ఉండాలి. యూ హ్యావ్ టు చెక్ యువర్ ఆన్సర్స్. వెంటనే దాన్ని ఎదురుగా పోండి. ప్రొఫైలు ఓపెన్ కాని పరిస్థితి కూడా స్టార్టింగ్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆస్క్ మీనే అని వచ్చిందంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఎప్పుడైనా నా పేరు రావద్దు. యూ హ్యావ్ టు ఆస్క్ మీనే అని వచ్చింది అనుకోండి, నీ ప్రొఫైల్ ఓపెన్ కావాలి ఫస్ట్. ప్రొఫైల్ ఓపెన్ కాకపోతే ఆస్క్ మీనే అంటే అర్థమైంది మీరు నెంబర్ తప్పు కొట్టడము లేకపోతే పాస్వర్డ్ తప్పు కొట్టడము ఇవి చేస్తే తప్పిస్తే ఎంఏ ఎకనామిక్స్ బదులు జైల్దో లేకపోతే లైఫ్ మెంబర్దో కనుక టిక్ చేస్తే యూ వోంట్ గెట్ మీకు పేపర్ ఓపెన్ కాదు. పేపర్ ఓపెన్ కావడం అంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ ఓపెన్ కావాలి. మీ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో క్వశ్చన్ వారీగా క్లిక్ చేసుకుంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి మీ డేటా 2 సార్లు ఓపెన్ చేసినప్పుడు బ్లాక్ అయింది. కాబట్టి బ్లాక్ని కనుక డేటా క్లియర్ చేస్తే ఆ బ్లాక్ పోద్ది. మీకు దాన్ని రాసుకోవడానికి వీలైంది. ఎప్పుడు మీరు నాకు ఫోన్ చేయాలి? మెసేజ్ పెట్టి మీకు ఫస్ట్ పేపర్ ఓపెన్ కాలేదు, మీ ప్రొఫైల్ ఓపెన్ అయింది, మీరు ఏ టెస్ట్ అయితే రాయాలనో అప్పుడు ఓపెన్ కాకపోతే కేవలం సింపుల్గా మెసేజ్ పెడితే నా మెసేజ్ నేను ఎప్పుడు చూడాలి? అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి మీకు ఎక్కడైనా ఎప్పుడైనా మీకు టెక్నికల్ ప్రాబ్లం వస్తే యూ హ్యావ్ టు కాల్ మీ. నాకు కాల్ చేయడం అనేటువంటిదే సరైన పరిష్కారం. మెసేజ్ పెట్టొద్దని చెప్తాను. నేనేమో అనుకుంటానేటువంటి విషయం మీరు మర్చిపోండి. నేను బిజీలో ఉంటాన విషయం మర్చిపోండి. ఒకవేళ బిజీలో ఉన్నా కానీ మీకు కాల్ వస్తే డెఫినెట్గా కాల్ బ్యాక్ చేస్తాను. నేనే ఫోన్ చేసి మీరు రెస్పాన్స్ లేకపోతే ఏం చేయాలి? ఇంకా అన్నిటికంటే ఉచిత ఫోన్ చేస్తే వాళ్ళ మీ పేరెంట్స్ దగ్గరనో మీ బ్రదర్స్ దగ్గరనో మీ సిస్టర్ దగ్గరనో ఫోన్లు కూడా ఉన్నటువంటి సందర్భంలో మాకు బాగా ఎదురైతాయి. మీరెవరు సార్, ఎందుకు ఫోన్ చేస్తున్నారు సార్? ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. అబ్బాయిలు ఫోన్తో ప్రాబ్లం ఏం లేదు కదా, అమ్మాయిల ఫోన్లతోని వాళ్ళ బ్రదర్స్ ఇంకెవరు వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నటువంటి ఒక భావంతో ఉంటారు. కాబట్టి కనీసం పేరుని ఫీడ్ చేసుకోండి. మా పేరుని ఎవరు మాట్లాడేవారు సార్ అంటే మేము ఏం చెప్పాలి? మాకు ఉన్నాయి 2 నెంబర్లు. ఆ 2 నెంబర్లు ఫీడ్ చేసుకోలేకపోతే మరి ఇంకేం ఫీడ్ చేసుకుంటారు మీరు? నెంబర్ నా దగ్గరికి వెళ్ళి కాల్ రాగానే మీనే సార్ గుర్తుపట్టేటువంటి పరిస్థితి మీకు ఉండాలి. అది మినిమం కట్టేసేది. అది మినిమం కట్టేసేది కూడా మినిమం రెస్పెక్ట్. అది మీరు కనీసం మా నెంబర్ ఫీడ్ లేకపోతే మేము ఏం చేయాలి చెప్పండి? మేము ఫోన్ చేస్తే ఎవరు అని అడిగేటువంటి ప్రశ్న వస్తే ఎట్లా? మీరు ఫోన్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబరు సహా అన్ని నా దగ్గర ఫీడింగ్ అయి ఉంటాయి. అన్ని మీరు కాల్ అంటే రిజిస్టర్ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంటుంది. మీ పేరు ఎదురుగా నా రిజిస్ట్రేషన్ నెంబర్. అందుకే మీరు మీ నెంబర్ ఎంత నేను అడగాల్సిన అవసరం లేదు. నాకు ఆటోమేటిక్గా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే నేను వెంటనే రెక్టిఫై చేస్తాను. అంటే మనం కొన్ని పద్ధతుల్ని ముందే
స్టెప్ బై స్టెప్ అనుకుంటే దాని ప్రకారం పోతే ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేవు కదా. స్టార్టింగ్లో మైక్లో స్పీకర్స్ ఓపెన్ చేసేవాళ్ళు, అది తగ్గింది. పేపర్ ఓపెన్ అయితే లేదన్న అనేవాళ్ళు చాలా మంది ఉండేది, అది తగ్గింది. తర్వాత అంటే మనకు ఒక 7 ఎగ్జామ్స్ రాసినాక అంటే 6 ఎగ్జామ్స్ అయిపోయినాయి. 7 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినాం. 8, 9, 13 ఎగ్జామ్స్ అంటే థర్డ్ అండ్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అండ్ స్పెషల్ గ్రాండ్ టెస్ట్ ఈ 3 మిగిలాయి. కాబట్టి అవి పెద్ద మీకు కష్టమైనటువంటి టాపిక్స్ ఏం కావు. ఆల్రెడీ మనం అన్ని చదివినాయి కదా. కొద్ది గొప్ప తేడాలతో మీకు ఇప్పుడు 80% అట్లా స్కోర్ చేస్తున్నాను అనుకోండి, ఒక 2-3 మార్కులు పెరగడమో తగ్గడమో జరుగుతుంది. నేను ఒకసారి 80% మీరు క్రాస్ అయిందంటే డెఫినెట్గా మీకు డ్రాప్ ఏం కాదు. ఇక ఇదే సస్టైనబుల్ అంటే సార్ ఇవే మార్క్స్ మీకు సస్టైన్ కావాలి. ఎప్పటిదాకా సిపిజెట్ మెయిన్ ఎగ్జామ్ దాకా దాన్ని సస్టైన్ చేసుకోవాలి, దాన్ని అట్లా నిలుపుకోవాలి. ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టుగా మీరు 80% సస్టైన్ అవుతుంది. ఇంకో 2-3 మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది. తగ్గేటువంటి సమస్య ఉండదు మీకు. అందుకే మీ ర్యాంక్ అనేది కూడా ఈ 2-3 టెస్ట్లోనే డిసైడ్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మేము ఎట్లా డిసైడ్ చేస్తామంటే మా క్వశ్చన్ పేపర్ మిమ్మల్ని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు దాదాపుగా ఒక 5 yearsకి వెళ్ళి దాదాపుగా ఇవే క్వశ్చన్లు కొంచెం కొంచెం మార్చుకుంటూ అటు ఇటు చేసుకుంటూ వస్తున్నాం. అదే పోయినసారి చదివిన వాళ్ళు ఉంటే కొన్ని మార్కులు ఎక్కువ రావడానికి స్కోప్ ఉందని చెప్పాను కదా. ఎందుకు అంటే సబ్జెక్ట్ అంతా కూడా మేళవించి ఆ క్వశ్చన్ పేపర్ని వాటిని ఫ్రేమ్ చేసినాం. మాటికి ఎవ్రీ టైం ఒక 10 క్వశ్చన్స్ వరకు మార్చుతున్నాం. ఏదో అవుట్డేటెడ్ డేటా కనుక ఉంటే, లేకపోతే ఏమైనా కాంప్లికేటెడ్ ఉన్నటువంటి తప్పులు ఇట్లా ఉన్నటువంటి కొన్ని మన తేలుతాయి, డిస్కషన్లు కొన్ని తేలుతాయి. మనం 100% తప్పు లేకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. నేను కూడా ఒకటి డెమోక్రటిక్ ట్రాన్సిషన్ మీద ఒక ప్రశ్న కొంత సందిగ్ధం మనకు కనపడదు, అటువంటి కొన్ని మారుస్తాం. అయితే మ్యాక్సిమం ఏంటంటే మన క్వశ్చన్ పేపరు మీకు అన్నోలో వాళ్ళు స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పిండ్రు. ఇక్కడ కనుక మీరు 80-85% కనుక వస్తే మీకు అక్కడ కూడా 80-85% +/- 5 మార్క్స్ అంతే. ఓ 85 వచ్చాయనుకోండి, 80-90 ఆ మధ్యలోనే, 5 ఎక్కువనో 5 తక్కువనో డెఫినెట్గా ఇది ప్రామాణికమైన మార్కులు మీకు అవుతాయి. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పిండో మీరు చూడండి. మీరు మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలిగా. మీరు వచ్చి మీకు చెప్పినందుకు మీరు కూడా ఒక 2-3 మీ యొక్క వాయిస్ బ్రేక్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఇష్టం ఎవరు మాట్లాడతారు అనేది ది లెఫ్ట్ టు యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్న. అంతేనా? థ్యాంక్ యూ అక్క. మీ యొక్క వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించినందుకు నీ పేరు చెప్పు, పేరు చెప్పండి, వాళ్ళకి తెలియదు కదా. మానస, మై నేమ్ ఇస్. ఎప్పుడు చెప్పినా కానీ మీ పేరు, నీ కాలేజు అట్లా చెప్తే వాళ్ళకి కూడా ఫలానా కాలేజీకి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అర్థమైంది. నాకు తెలుసు వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మిగతా మీ స్టూడెంట్స్ కూడా తెలియదు. మీరు ఎప్పుడు తెలుస్తారంటే ఆర్ట్స్ కాలేజ్ పోయినాక ఒకరికొకరు గుర్తుపడతారు. ఓహో నువ్వు మానసవా, నువ్వు విక్రమ్వా, నువ్వు అజయ్వా, నువ్వు అన్వితవా అని చెప్పేసి మీరే పోతారు. ఇంకెవరు పోరు ఎక్కడికి ఆర్ట్స్ కాలేజీకి. మీరు అక్కడ క్లాస్మేట్సే, అంత ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లాస్మేట్స్ కాదు, అక్కడ క్లాస్మేట్సే మీరు. అక్క ప్రణీత్ అక్క, మీకు శివానక్క తెలుసా అక్క? మీ జూనియర్. తెలుసు శివాని, శివాని. తెలుసు. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై సైడ్. ఓకే. శివాని 7th ర్యాంక్ అన్నది ఆయనది, ఆమెది 7th ర్యాంక్ అన్న శివాని. మీకు జూనియరా సీనియరా శివాని? సార్ మా క్లాస్ లో ఉన్న శివాని వేరే, ఇతను చెప్పిన శివాని వేరే. మన అట్లా. ఫోరం శివాని 7th ర్యాంకర్, ఆ, ఆ, ఆ. చెప్పిన కాలేజ్ జూనియర్. ఓహో, కాలేజా? సార్ అమ్మాయి ర్యాంక్ ఎంతది? 2nd-ఆ 3rd-ఆ? శివానిది 7th సార్. మన దాంట్లో 7th. ఇంకో ఈయన చెప్పేది ఆమె అనుకుంటా. కాలేజ్ డిగ్రీ కాలేజ్ సార్ డిగ్రీ ఇతను. కాలేజ్ కాదు, ఆ. మన పీసెట్ సిపిజెట్. అయితే నాకు తెలియదు సార్, తన ర్యాంక్ తెలియదు. ఈ మన శివానే ఆయన చెప్పేది.
లేదు సార్, లేదు సార్. పింగ్లీ సార్ కాలేజ్. జూనియర్ శివాని. ఆ, పింగ్లీ కాలేజ్ కాదు సార్, ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఓకే 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 ఓకే. సార్ నేను మొన్న అడిగింది ఆ శివాని అక్కనే సార్, అదే ఆ అక్కే గురించి అడిగాను మిమ్మల్ని. ఆ, మీరు ఆ. వేరే సార్, వేరే అక్కే గురించి చెప్పారు. ఓకే ఓకే ఓకే. సరే మరి ఓకే. ఇక ఇట్లే ఓలోన్ కలుసుకుంటారు. అంతా ఎకనామిక్స్ సమావేశం జరుగుతుంటుంది మెల్లమెల్లగా. ఇప్పుడు దాదాపుగా ఆ, అందరూ కూడా ఒక 1000 మందికి సుమారుగా మనకు మన స్టూడెంట్స్ టోటల్గా విస్తరించున్నారు అన్ని. ఇప్పుడు లెక్చర్స్ కూడా చాలా మంది అయిపోయారు. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ఎక్కువ మంది కూడా జాబ్లలో సెటిల్ అవుతారు. మన ఎకనామిక్స్ ఫోరం అంటే దాని యొక్క ఫ్రూట్స్ అనేవి ఇప్పుడిప్పుడే వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి ఫోరంలో మీరు చదువుతున్నందుకు, తర్వాత మీరు కూడా మంచి పొజిషన్లకు రావాలని ఆశిస్తున్నాము. ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడండి. అన్విత. అన్విత కూడా బీకామ్ ఆనర్ స్టూడెంట్ అయినప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మాట్లాడమ్మా అన్విత. థ్యాంక్ యూ అక్క. అన్విత కాలేజ్ పేరు చెప్పాలి. థ్యాంక్ యూ అక్క. లోకేష్ నువ్వు కూడా చెప్పారా అబ్బాయి? థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్నయ్య. వీళ్ళు నగరికల్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్. మా మేడం కూడా మీ స్టూడెంట్ సార్. హరిత కూడా నా స్టూడెంట్. హరిత కూడా నా స్టూడెంట్. ఉమెన్స్ కాలేజ్ నల్గొండ స్టూడెంట్ ఆమె. ఓకే సరే. ఓకే. నాగవర్ష కూడా సబిత స్టూడెంట్. ఈ అమ్మాయి కొండన ఇది ఏమి ఏటూరు నాగారం కదా? ఎస్ సార్. ఏటూరు నాగారం. మొత్తం మీకైతే ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. ఇంకా మిగతా 3 టెస్టులు కూడా మీరు అదే రకమైన పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టుగా డెఫినెట్గా మీరు ఆ 80% సస్టైన్గా చేసుకుంటే టాప్ 5లో ఉంటారు. అయితే మనం ఉట్టి టాప్ 5 కాదు, నెంబర్ 1 స్థానం కూడా మీరు తప్పనిసరిగా దాన్ని మనలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరో ఒకరు దాన్ని ఏమంటారు షూట్ చేయాలి. అది అట్లా ఆ టార్గెట్ని చేరుకోవడమే మన లక్ష్యం. కాబట్టి కేవలం ర్యాంకులనే కాకుండా క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్వాలిటీ మెయింటైన్ చేయడం అంటే తర్వాత నెట్ సెట్ జేఆర్ఎఫ్ లాంటివి రావటము, తర్వాత పేపర్ పబ్లికేషన్ చేయడము, రీసెర్చ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్లో రీసెర్చ్ బాగా లోపించింది. రీసెర్చ్ చేస్తే ఏమైందంటే మనకు విషయాలను ఎట్లా ప్రొజెక్ట్ చేయగలం, ఒక విషయాన్ని ఎట్లా చెప్పగలుగుతాం అనేది అది అంటే ఒక బుక్ పబ్లికేషన్ చేయడంతో ఎట్లయితే ఉంటుందో రీసెర్చ్ పేపర్ కూడా ఇన్సైట్ దాన్ని ఏమంటామంటే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది పేపర్ పబ్లికేషన్ చేస్తే. అదే రీసెర్చ్ పేపర్లో ఉన్నటువంటి వాల్యూ అది. ఇప్పుడు ఎక్కడ పోయినా లెక్చర్స్ పోస్ట్లకు పోయినా కానీ ఏమైనా పేపర్ పబ్లికేషన్ అయినా అడుగుతారు. జేఆర్ఎఫ్ ఉన్నా పిహెచ్డి ఉన్నా పబ్లికేషన్ అది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అట్లా మీరందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్తోని దీంట్లో మంచి ర్యాంకులతో ఉండాలన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు మనకు అటెండ్ అయినటువంటి ప్రణీత అండ్ భాస్కర్ రెడ్డికి సారీ మన ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా పిల్లల తర్వాత వాళ్ళు ఆల్రెడీ మీకు థ్యాంక్ చెప్పిండ్రు. స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ సైడ్. మీరు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాలనేటువంటి ఆశిస్తున్నాం. తర్వాత రేపు మార్నింగ్ 9:30కి పెట్టడానికి కారణం ముందే చెప్పాను మీకు. మన ఎగ్జామ్ కూడా 9:30 to 11 o'clock కాబట్టి అదే టైంని మనకు ఒక దాన్ని ఫ్రీక్వెన్సీ దాని యొక్క ట్యూనింగ్ అవుతాం. ఆ ట్యూనింగ్లో భాగంగానే సింక్రనైజ్ అవుతాం. అందుకని ఆ టైంనే ఎన్నుకోవడానికి ఈ 5 టెస్టులకు అదే కారణం. అంతకుముందేమో ఈవినింగ్ 7:30 పెట్టుకున్నటువంటి ఎగ్జామ్స్ 1st to 5th వరకు. గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా 2 అంటే ఒక రోజు గ్యాప్తో పెట్టుకుంటూ వస్తున్నాం. మనకు ఫస్ట్ నాడు అన్నీ అయిపోతాయి. ఫస్ట్ నాడు వరకల్లా అయిపోయిన తర్వాత మీకు అంటే చూసాయిగా మార్కులు చెప్పినా కానీ ఎగ్జాక్ట్గా మార్కులు చెప్పలేదు.
అది ర్యాంకులు తర్వాత మీరు అన్ని కూడా టెస్టులు వదలకుండా అన్ని రాయండి. ఎవరైనా మిగిలినటువంటి వాళ్ళు ఇఫ్ యూ గాట్ ఎనీ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం, మీరు నాకు కాల్ చేయండి. ఏ ఎగ్జామ్ కూడా స్కిప్ చేయకండి. అవి రాస్తేనే మీ యొక్క సత్తా నాకు తెలుస్తుంది. తర్వాత మీరు పేపర్ కూడా చూడాలంటే డెఫినెట్గా మీరు ఆ పేపర్ టచ్ చేయాల్సి వస్తుంది. సరే, ఎనీహౌ మిమ్మల్ని రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ కోసం మిమ్మల్ని వదిలిపెడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఓకే, చెప్పండి. సార్ ఇంతకుముందు పెట్టిన ఎగ్జామ్స్ పీడిఎఫ్ పెట్టారా సార్ గ్రూప్ లో? ఏం అంటే పీడిఎఫ్లు? సిబిటి 1 పీడిఎఫ్ పెట్టారు కదా సార్, పీడిఎఫ్స్ పెట్టారా సార్ గ్రూప్ లో? అన్నీ ఉన్నాయి కదా దాంట్లో. ఇప్పుడు మీకు లాస్ట్ పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి కదా కంప్లీట్గా. ఒక్కొక్కటి 5 అన్ని క్లబ్ చేసినాం కదా, ఆల్ పీడిఎఫ్లు క్లబ్ చేసి పెట్టాం కదా, అన్నీ ఉంటాయి దాంట్లో. మీరు చూడలేదా? ఫస్ట్ సిబిటి ఒకటే వస్తుంది. లేదు అట్లని కాదమ్మా. మన 5th సిబిటి తర్వాత పెట్టినటువంటి దాంట్లో అన్ని సిబిటీలు అన్ని కలిపి క్లబ్ అయి ఉన్నాయి. మీరు చూస్తలేరు. సార్ ఆమె అడిగేది అది కాదు. ఏంటిది? క్వశ్చన్స్ పెట్టిరు సార్ మనం ఏబిడిస్ మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి అంటున్నారు. ఏం చేసుకోవాలి లొకేషన్? మనం రాసిన ఎగ్జామ్ ని మళ్ళీ అడుగుతుంది సార్, మళ్ళీ ఎట్లా చూడాలని అనుకుంటున్నాను నేను. అంతేనమ్మా? ఎస్ సార్. నువ్వు రాసినంత నీ ఎగ్జామ్ నీ దగ్గర ఉంటుంది కదా, నువ్వు క్లిక్ ఫర్ ఆన్సర్స్ కొడితే అన్ని వస్తాయి కదా. అంటే పక్కనే ఉంటుంది. మళ్ళీ వెబ్సైట్ కి వెళ్ళి చూడాల్సి వస్తుంది కదా సార్. అంటే దాన్ని పీడిఎఫ్ పెట్టారు కదా సార్. ఏం అవసరం లేదు, నువ్వు వెబ్సైట్కే వెళ్ళండి. ఎందుకంటే నువ్వు రాసినవి కరెక్ట్ ఏది ఉన్నాయి. వెబ్సైట్ అది, వెబ్సైట్కు పీడిఎఫ్కి ఏం తేడా? అదేం పెద్ద ఇబ్బందితో కూడుకుంది ఏం కాదు కదా. జస్ట్ నీ రూల్ నెంబర్ టైప్ చేసి నీ పాస్వర్డ్ కొడితే ప్రొఫైల్ ఓపెన్ అయింది. ప్రొఫైల్ ఓపెన్ కానీ చేసుకోవాలి. అది అట్లా మీరు ఫ్రీక్వెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు అది ప్రాక్టీస్ కూడా అవుతుంది. వెబ్సైట్ పోవడం ఏం పెద్దగా డేటా ఏమంత కాలుతుంది, అది పెద్ద డేటా బర్న్ ఏం కాదు కదా దానికి. మీరు పీడిఎఫ్ జోలికి పోకండి. పీడిఎఫ్ జోలికి పోతుంది ఏంటంటే దాంట్లో కేవలం మీరేం పెట్టిండ్రు, యాక్చువల్గా ఏముంది అనేది వెంటనే రెక్టిఫై కావాలంటే, తెలవాలంటే మీరు రాసిన పేపర్ మీరు చూడండి. నేను చెప్పు. డౌన్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా సార్, 3 డాట్స్ పైన నొక్కితే అలా. నాకు అర్థం కాలేదమ్మా. అంటే ఆన్సర్ షీట్ డౌన్లోడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది కదా సార్, మనము. ఉంటుంది ఎందుకు లేదు? ఆన్సర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. డౌన్లోడ్ అనుకుంటండి వస్తుంది. సార్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన కూడా లేదు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటే చేసుకోవచ్చు. అవి సిస్టమ్స్ ఇట్లా ఉంటేనేమో బాగుంటుంది. మీరు మొబైల్లో ఎన్ని డౌన్లోడ్ చేస్తే చెప్పండి. మొబైల్లో డౌన్లోడ్ చేసి మనం మొబైల్ చదవటమే పెద్ద కష్టం కదా. మీకు ఎవరికి దగ్గరనైతే ల్యాప్టాప్ ఉంటుందో వాళ్ళకు ఈజీగా ఉంటుంది. మనం చదివేదే అంతంత మాత్రం. మనకున్న మొబైల్ మీద రాసే ఎగ్జామే పెద్ద అవకాశం. మళ్ళీ దాంట్లో మీరు అన్ని పీపీడీలు చదవాలి, వీడియో లెసన్స్ వినాలి, అంటే యూట్యూబ్ వినాలి. ఇవన్నీ చిన్న స్క్రీన్ మీద చేయటం అంటే ఎంత కష్టం. అంటే అందుకనే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఎక్కువ టైం ఉండదు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి మీకు పంపించడం వల్ల మీకు ఏం ప్రయోజనం? అది అట్లే చూస్తుందా? ఇంకా నేను పంపుతానే చూస్తుందా? పంపమంటే పంపిస్తాం. మరి పంపాలా? ఒకసారి రివైజ్ చేసుకోవడానికి సార్ క్వశ్చన్స్. రివైజ్ నువ్వు రాసిన క్వశ్చన్ నీ దగ్గర పెట్టుకుని ఇంకెవరు రివైజ్ చేస్తారమ్మా చెప్పు. నీ పేపర్ నీకైతే ఓపెన్ అవుతుందా కాదా? అవుతుంది సార్. మరి అయినాక ఇంకా అది ఎందుకు ప్రాబ్లంగా భావిస్తుంది మీరు దాన్ని? మీ ప్రాబ్లం ఎక్కడో నాకు చెప్పండి. మీకు మీ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఏ క్వశ్చన్ పేపర్ అంటే ఆ క్వశ్చన్ పేపర్ని మనం చెక్ ఫర్ ఆన్సర్ చూసుకోవచ్చు కదా. చెక్ ఫర్ ఆన్సర్ చూసుకుంటే ఇట్లా క్లిక్ చేయగానే మీకు క్లియర్గా మీరు రాసిన క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ఏం పెట్టిండ్రు, కరెక్ట్ ఆప్షన్ ఇది ఉంది అనేది ఇట్లా స్క్రోల్ చేస్తున్న 100 క్వశ్చన్లు ఒకటేసారి కనపడతాయి కదా. ఎంతసేపు చూస్తారు?
ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతాయి. ఒక గంట సేపట్లో మీరు అన్ని 2 పేపర్లు చూడవచ్చు, లేకపోతే 2 గంటలు చూస్తారు. దానికోసం డౌన్లోడ్లు, పీడిఎఫ్లు ఇవన్నీ ఎందుకు మీకు? పెద్ద యాతన కదా. డౌన్లోడ్ చేసి పెట్టమంటే పెడతాం అది, కానీ దాంతో ప్రయోజనం ఏముంది మీకు? మీరు రాసిన పేపర్ మీరు చూడండి, అది నీట్గా ఉంటుంది. డౌన్లోడ్ చేస్తే దాని ఆ ఎఫెక్ట్ ఉండదు. మీరు చూసేదో చూడలేదు, ఆ కలరింగ్ కానీ ఆ ఎఫెక్ట్ మీకు వెబ్సైట్లోనే దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ డౌన్లోడ్ చేసిన తర్వాత బ్లాక్ ఫేడ్గా అవుపడుతుంది. చూడండి, చూసిందా? డౌన్లోడ్ది మీ ఒరిజినల్ పేపర్కు ఉన్న తేడాను మీరు గమనించిందా వాళ్ళని? చూసినావు అన్విత? నో సార్, చూడలేదు సార్. చూడు ఒకసారి. మీరు డౌన్లోడ్ చేస్తే ఒకటి ఫేడ్ అయిపోతే అన్ని తెల్లగా ఉంటాయి. అదే మీరు పేపరు మీరు వెబ్సైట్లో అయితే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చూడంత గ్రీన్, రెడ్ ఇట్లా మంచిగా కనిపిస్తాయి. ఎస్ సార్. అంత మన ఈస్ట్మెన్ కలర్ సినిమా చూస్తుంటే ఎట్లుంటుంది, బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తే ఎట్లా ఉంటుంది? కలర్ సినిమాకు తేడా ఉంటుందా ఉండదా? మనం అంతా కలర్ సినిమాకి అలవాటు పడ్డాం. బ్లాక్ అండ్ వైట్ చూడగలుగుతారా మీరు? పాత సినిమాలు చూడండి, తెలుస్తుంది మీకు ఎంత బాధ ఉంటుందో. ఒక గంట సేపు చూస్తే మనం సినిమా కూడా చూడదు. ఇక మన సినిమా మీద ఉన్న వ్యాపం అంతా పోతుంది, ఇంట్రెస్ట్ అంతా పోతుంది. మీరు చూడండి. ఎవరో డౌట్ ఏముంది అనే ఎంతమంది నాగవర్షదా డౌన్లోడ్ అన్నది చూసుకో. నాగవర్ష వస్తుంది మీకు. మీ ప్రొఫైల్లో అన్ని క్వశ్చన్ పేపర్ రాసి ఉండండి. రాస్తే క్లిక్ చేయండి, నీట్గా కనపడుతుంది. మీరు దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, కావాల్సి ఉంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు వద్దని నేను చెప్పేది ఏంటంటే, హాఫ్ అన్ అవర్ చూసేది వదిలిపెట్టండి అయితే. మీరు వాటి ఎంతోసేపు పట్టుకుని వేలాడబడకండి. ఒకసారి చదివిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి చదువుతారా? ఎన్నిసార్లు చదువుతారు? మీకు అప్పటికే అర్థమైపోద్ది. మీ స్టాండర్డ్ బట్టి మీకు అర్థమైపోద్ది. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అటువంటి డిఫికల్ట్ ఉంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అన్ని డౌన్లోడ్ అయితే మీకు పంపిస్తాను. అట్లా కూడా ఏం లేదు, పంపనని కూడా ఏం లేదు. ఇంకా మీకు దాంట్లో నేను చెప్పిన దాంట్లో ఇంకా డిఫికల్ట్ ఉంటే ఐ విల్ డౌన్లోడ్ ద 10 ఎగ్జామ్స్ అండ్ పీడిఎఫ్ కూడా చేసి పంపిస్తాను. ఎందుకు టైం వేస్ట్ మీకు? లోకేష్ ఏమంటావు? ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏంటంటే, కొంతమందికి ఆ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోవచ్చు అని కూడా కొంతమంది తెలియదు. నాకు చేసేంత వరకు కొంతమందికి అర్థం కాలే. ఇంకా మీ క్వశ్చన్ పేపర్ని చెక్ చేసుకోవడానికి ఒక ప్రయోజనం ఉందని సంగతి కొంతమంది పిల్లలు తెలియకపోవచ్చు. అది ఎగ్జామ్ రాస్తేనే ఓపెన్ అవుతాయి అవి. మీ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తుంటే తప్పేది ఒప్పేది అన్నీ ఎప్పుడు ఓపెన్ అయ్యి మీకు మీ ప్రొఫైల్లో రెడీగా ఉంటాయి. మీరు రాసినవి ఉంటాయి, వేరే వాళ్ళు రాసినవి ఉండవు. మీరు రాసింది మీకే ఓపెన్ అవుతాయి. నేను ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే అవి మీరు రాసినవి ఉండవు. అరే మీరు ఎంత బ్లండర్ మిస్టేక్ చేసిండ్రు, ఈ చిన్న ఆన్సర్ మనం చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ దాంట్లో మీకు కలగాలి. మీరు తప్పు పెట్టిన అనుకోండి, తప్పెందుకు పెడితే అని తెలవాలిగా మీకు. అన్ని రైట్ ఆన్సర్ తెలిసి ఎట్లా? రాంగ్ ఆన్సర్ మీరు పెట్టింది రైటా రాంగ్ అని కూడా తెలవాలి. కాబట్టి మీరు చేసిన క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేసుకొని దాంతో ప్రాక్టీస్ చేయండి. కావాల్సి ఉంటే ఒక పెన్ పేపర్ తీసుకొని కౌంట్ చేసుకుంటూ జస్ట్ దాని మీద ఒక ఎక్సర్సైజ్ లాగా చేయండి. చేస్తే మీకు అది సులువుగా అయితే. ఓకేనా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? సౌజన్య, సార్ ఏమైనా సందేహాలు ఉన్నాయా? నో సార్. అన్ని ఎగ్జామ్ రాసావు కదా, లేటుగానైనా? ఓకే, రేపు రెడీగా ఉండండి. 9:30కి క్లోజ్ చేసుకోండి. అంటే 9:30కి బిగిన్ చేసి 11 o'clock ఒక 5 నిమిషాలు అటు ఇటుగా అయినా పర్లేదు, కానీ మళ్ళీ మధ్యాహ్నం దాకా 2 గంటల దాకా ఉండేటువంటి పని చేయకండి. ఎగ్జామ్ రాయగానే చెక్ యువర్ ఆన్సర్స్,
అండ్ అట్ ది సేమ్ టైం అయిపోయిన తర్వాత మీరు థర్డ్ టెస్ట్ రాస్తారు కాబట్టి థర్డ్ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు థర్డ్ టెస్ట్ కూడా రివ్యూ చేసుకోండి. ఇంతవరకు ముట్టుకోనటువంటి వాళ్ళు, టచ్ చేయనటువంటి వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఇట్లా ఆర్డర్లో అప్డేట్ కాండి. రోజు 1 గంట 2 గంటల టైం కేటాయించండి. తర్వాత డౌట్స్ ఉన్నటువంటి వాటిని ఇంకో 3-4 గంటలు టైం కేటాయించండి. మీకు ఈ 4-5 రోజులు హెక్టిక్గా వర్క్ చేయండి. ఇంట్రెస్ట్గా మీరు చదవండి. తర్వాత ఏమైనా అర్థం కాకపోతే దాని కన్సర్న్ వీడియోస్ని వినండి. పీపీట్లు కూడా చదవండి. ప్రశ్న ఎక్కడికి వెళ్ళి వచ్చిందో పికప్ చేసుకోండి. అప్పుడు కాకుండా సాధ్యం కాకుండా క్వశ్చన్ నెంబర్ వేసుకొని రౌండ్ చేసుకొని పెట్టుకొని ఒక్కొక్క ప్రశ్న ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అది ఎట్లా దాన్ని ప్రశ్న అడిగినరు, దాని జవాబు అది ఎందుకు కరెక్ట్ అయింది అనేది కూడా బేరీ చేసుకోండి. అప్పుడు కూడా మీ యొక్క సందేహాలు తీరకపోతే నాకు కాల్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక టైం వేస్ట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ప్రణీత అండ్ ప్రభాకర్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి. ఓకే, థ్యాంక్ యూ.